వీధి కుక్కలకి సమస్య ఏంటయ్యా అంటే ఇదివరకు రోడ్ల మీద చెత్త కుండీలు అవన్నీ ఉండేవి, అక్కడ తింటా ఉండేవి, అక్కడ బతుకుతూ ఉండేవి, ఆహారం దొరికేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ కొత్త సిస్టంలో ఇంటింటి దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల చెత్త కుండీలు దొరకట్లేదు, వీళ్ళు తింటలేదు. అలాగే ఇదివరకు ఏంటంటే దాని అన్నం అవి మిగిలి ఉంటే రోడ్డు మీద పడేసేవాళ్ళు, అక్కడ అవి వచ్చి తింటా ఉండే. ఇప్పుడు అట్లాగా లేదు. దాంతో వాటికి ఆహార కొరత ఎవరన్నా దయతలిచి పెడితే నడుస్తుంది, లేకపోతే ఆ ఆ కడుపు రగిలిపోతా జనాల్ని కరుస్తూ ఉన్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇది ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి సమస్య. ఈ నేపథ్యంలో భోపాల్లో వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుక్కల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల మీద 7 సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ నియమించింది. కుక్కల బెడద కేవలం వీధులు, నివాస ప్రాంతాలను కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కువగా ఉండడంతో సాధారణ పరిపాలనా శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఐఏఎస్ అధికారులతో పాటు మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. రాష్ట్రంలో ఏడాదికి 21,000 కుక్క కాట్లు కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో పరిష్కారాలు సూచించమని చెప్పి అడిగారు.